Hi friends, welcome back. And today we are going to discussing about how to handle for auto suggested drop down values. Okay, ఎలా మనము auto suggested drop down values సెలెక్ట్ చేయాలనే దాని గురించి డిస్కషన్. ఓకే, అండ్ ఫస్ట్ మనకి ఆటో సజెషన్ కి మనం రెడ్ బస్ ది తీసుకుంటాం. ఓకే, redbus.com. ఓకే, మీరు ఇండిగోకు ట్రై చేయొచ్చు. ఎందుకు ఈ పర్టికులర్ రెడ్ బస్ ఇండిగో మాత్రం చెప్తున్నామంటే ఇక్కడ ఆటో సజెషన్స్ ఇక్కడ మనం ఒకవేళ ముంబై అని ట్రై చేసింది ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి కనపడతాయి. ఒకవేళ మనము ఇన్స్పెక్ట్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ చేసినప్పుడు వేరే ఏదైనా అప్లికేషన్స్ అయితే ఆటోమేటిక్గా అవి డౌన్ అయిపోతాయి, మనకు రావు క్లారిటీగా మనకి. అంటే మనం పాత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోలేము అన్నమాట. అందుకోసం మనం ఆటో సజెషన్కి ఎక్కువ రెడ్ బస్ని వీటినే వాడుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూస్తే డైరెక్ట్గా టెక్స్ట్ అనేది వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చింది. ఇలా మనకు రాకూడదు. ఓకే, వితౌట్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఈవెన్ సెలెక్టర్ హబ్ లోంచి కూడా మనం రిలేటివ్ ఎక్స్పాన్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఐడి ఎస్ఆర్సి అనేది ఉంది బికాస్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కి అదనమాట. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకొని దాని తర్వాత ఇందులో ఉంచి ఇప్పుడు మనం ఎం అని టైప్ చేస్తే మనకి ముంబై అనే వాల్యూ డిస్ప్లే అయ్యింది. ఓకే, అప్పుడు మనకి ఈ పర్టికులర్ దాంట్లో తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు సమ్ సర్టెన్ వాల్యూస్ అనేవి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ పర్టికులర్ లొకేషన్లోకి వచ్చాం. ఇక్కడ చూస్తే మనకు యుఎల్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే మనకు ఆల్ వాల్యూస్ ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఎల్ ఐలో ఉన్నాయి. ఇది టెక్స్ట్ బాక్స్ కాదు, డ్రాప్ డౌన్ కాదు, యుఎల్ ఫార్మాట్ సెక్షన్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో అంటే మనము ఒక ప్రాపర్ క్లాస్ నేమ్ తీసుకొని ఆ క్లాస్ నేమ్ కి ఇన్సైడ్ మనం తీసుకుంటే మరి డెవ్ ఉంది. ఓకే, డెవ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే టెక్స్ట్ ఉంది. ఈ పర్టికులర్ వాల్యూ అనేది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యే ఎక్స్పాత్ ని మనం తీసుకోగలిగితే మనకి 100% ఈ వాల్యూస్ అన్నిటిని రీడ్ చేయగలుగుతాం. ఓకే, కంట్రోల్ ఎఫ్ అండ్ ఇక్కడ ఎల్ఐలో తీసుకుంటే ఎల్ఐలో ఈ పర్టికులర్ క్లాస్ ఉంది కదా, మొత్తం క్లాస్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే సర్టన్ పాయింట్ మనకి సెలెక్ట్ అయ్యే పాత్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఈ పాత్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు క్లాస్ నేమ్తో నేను క్రియేట్ చేస్తాను ఎల్ఐ. ఓకే, అండ్ ఇన్సైడ్ మనకు కంటైన్స్ @class కామా అండ్ సింగిల్ కొటేషన్స్ లో మన పాత. ఇక్కడ చూడండి అన్ని 19 వాల్యూస్ సెలెక్ట్ అయినాయి, 19. ఓకే, ఇందులో మళ్ళీ మనకు డెవ్లోకి రావాలి కాబట్టి ఇక్కడ డెవ్. ఓకే, డెవ్లో అయినా మళ్ళీ 19 అండ్ టెక్స్ట్ ఎగ్జాక్ట్ గా మనకు వాల్యూ కావాల్సింది టెక్స్ట్ యొక్క వాల్యూస్. ఇప్పుడు చూడండి మనకు 28 ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇందులో ఈ వాల్యూస్ తీసుకొని ఇందులో ఉన్న ఈ ఎక్స్ పాత్ ద్వారా మనము ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఫర్ లూప్ తీసుకొని మనకి ఏ వాల్యూ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ వాల్యూని క్లిక్ చేయాలి. ఓకే, ఇవి మనకి సంబంధించింది. ఫస్ట్ మనం ప్లే రేట్లోకి వెళ్దాం అండ్ ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆటో suggest.spec.ts. ఓకే, మనము ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ టెస్ట్ ఒకటి, ఎక్స్పెక్ట్ ఒకటి, రెండు చేస్తాము అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ప్లే రేట్ టెస్ట్ లాంచ్. ఓకే, ఫస్ట్ మనం టెస్ట్ అనే ఒక సూట్ని క్రియేట్ చేస్తున్నాం, టెస్ట్ కేసుని క్రియేట్ చేస్తున్నాం. ఇది ఆటో సజెస్ట్ డ్రాప్ డౌన్.
అండ్ మనకి పర్టికులర్గా అసింక్ క్యారెక్టర్ సంబంధించి కాబట్టి అసింక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఇందులో పేజ్ క్రియేట్ చేస్తాం అండ్ దెన్ మనకు ఫంక్షన్ క్రియేషన్. ఇది మన పర్టికులర్ టెస్ట్ కేస్ ఫర్ ఆటో సజెషన్. మనకు అవైట్ అనేది మ్యాండేటరీ. వితౌట్ అవైట్ రాసామంటే మనకు ఎర్రర్ అనేది వస్తుంది బికాస్ మనం ల్యాండ్ అనేది చేయలేము. ఓకే, గో టు, ఇది మన యుఆర్ఎల్ ల్యాండింగ్ కోసము. ఓకే, ఇది మన రెడ్ బస్ యొక్క యుఆర్ఎల్, రెడ్ బస్ డాట్ ఇన్. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని ప్రెజెంట్ చేసాం అండ్ మనకు కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కొద్దిగా పేజ్ లోడ్ అవడానికి టైం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నేను 2 seconds ఎక్స్ట్రా ఇస్తాను, ఎందుకంటే మనకు కొద్దిసేపు వెయిట్ చేయాలి కాబట్టి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకు await పేజ్ డాట్ లొకేటర్. ఇక్కడ మన లొకేటర్ వచ్చి బేసిక్గా ఎస్ఆర్సి అనేది ఐడి కాబట్టి నేను హ్యాష్ ఎస్ఆర్సి. ఓకే, ఇందులో నేను ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, కాన్స్టెంట్ ఇన్పుట్ అండర్స్కోర్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఇది స్టోర్ చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఇన్పుట్లకు ఒక సర్టన్ వాల్యూ అనేది ప్రజెంట్ చేయాలి. సంథింగ్ ఏదైనా ఎంఐ కానీ బిఏ కానీ హైదరాబాద్ హెచ్వై అని కానీ ఏదో ఒక వాల్యూ అనేది ప్రజెంట్ చేయాలి. కాబట్టి నేను ఇన్పుట్ బాక్స్ డాట్ ఫిల్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంయు అని పెట్టేస్తాను. ఓకే, ఇది నేను ఫిల్ చేసిన వాల్యూ. వన్స్ మనం ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు పర్టికులర్గా ఆటో సజెషన్ పాపప్ అనేది లాంచ్ అవుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ దాన్ని మనం రీడ్ చేయాలి. కాబట్టి వెయిట్ పేజ్ డాట్ లొకేటర్, మనం పాత్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. ఓకే, పాత్ని తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను డబుల్ కొటేషన్ ఇచ్చి పాత్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బేసిక్ ఏంటంటే అది సెట్ ఆఫ్ అరే వాల్యూస్ ఇస్తుంది. సెట్ ఆఫ్ అరే వాల్యూస్ మనం లొకేటర్ అని తీసుకున్నాం అనుకోండి, అది సెట్ ఆఫ్ అరే ఆఫ్ వాల్యూస్ అనేది ప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఏ మెథడ్ రిటర్న్ ద ఎలిమెంట్ లొకేటర్ దట్ కెన్ బి యూస్ టు పర్ఫార్మ్ ద యాక్షన్. అంటే అది ఒక సర్టన్ వాల్యూస్ మాత్రమే డిఫైన్ చేస్తుంది. అంటే మొత్తం అరే ఫార్మాట్ లో డిఫైన్ చేయాలి. మన అరే ఫార్మాట్ లో డిఫైన్ చేయాలంటే $. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది అరే ఆఫ్ వాల్యూస్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. అరే ఆఫ్ వాల్యూస్ మనకు అది ఏ లొకేటర్స్ ఫైండ్ అవ్వలేదంటే ఎంటీ అరే అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ అరేని మనం స్టోర్ చేయాలి. కాన్స్టెంట్ ఆప్షన్స్. ఓకే, కాన్స్టెంట్ ఆప్షన్. ఓకే, ఈ ఆప్షన్ తర్వాత మనకి ఏంటంటే మనం ఫర్ లూప్ రొటేట్ చేయాలి. ఎందుకంటే రొటేట్ చేయగలిగితేనే మనము ప్రాపర్గా ఒక వాల్యూ అనేది తీసుకోగలుగుతాం, లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ టిఎస్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ వచ్చి మనకు ఆ పర్టికులర్ ఓపీటీఎస్ లోంచి డాట్ టెక్స్ట్ కంటెంట్, ఆ పర్టికులర్ వాల్యూని మనము డిఫైన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను అవైట్ అనేది వాడతాను, లేకపోతే మనకు ఒక్కొక్కసారి ఆ వాల్యూస్ అనేది లోడ్ అవ్వవు. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, అండ్ దెన్ ఈ పర్టికులర్ వాల్యూని ఫస్ట్ మనం ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ వాల్యూ, సారీ కన్సోల్ డాట్ లో అండ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి పర్టికులర్ వాల్యూ అనేది డిఫైన్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఆటో సజెస్ట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ హెడెడ్ మోడ్ లో రన్ చేస్తున్నాం. ఓకే, తర్వాత మనకు ఆ స్పెసిఫిక్ వాల్యూని ఉందా లేదా చెక్ చేయాలి. చూడండి, మనకు చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఈవెన్ మనకు ఇదేంటి మల్టీ డ్రాప్ డౌన్ ఫైల్ రన్ అయింది.
మీకు రన్ అయింది. Why? సరే, ఆటో సజెస్టర్ రన్ అయింది. బట్ అయితే పాస్ మనకు వాల్యూ అనేది డిస్ప్లే కూడా అవ్వలేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మనము కొద్దిసేపు వెయిట్ చేస్తే బెటర్. ఓకే, ఆ వెయిట్, ఆ పేజ్ డాట్ వెయిట్ విత్ 5000 5 seconds ఆఫ్ టైం. ఓకే, మనకు లోడ్ అయ్యింది. అండ్ మనకు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది కానీ పాస్ అవ్వట్లే. డిస్ప్లే సెల్ కాంటాక్ట్స్ టెక్స్. అంటే ఓకే, బట్ అనేది సెలెక్ట్ ఆప్షన్స్ ఎందుకు వాల్యూ చూపించట్లేదు. ఓకే, బట్ అయితే మనం ఒకసారి ఇఫ్ కండిషన్ వాడి ఆ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా చెక్ చేసి క్లిక్ చేద్దాము. వాల్యూ డాట్ ఇంక్లూడ్స్ మన వాల్యూ ఏదనేది మనం ప్రొవైడ్ చేద్దాం. ముంబై, ముంబై. ఈ ముంబై అనేది ఈక్వల్ అయితే దెన్ ఆ వెయిట్ వాల్యూ డాట్ ఆ క్లిక్ వాల్యూ డాట్ ఫంక్షన్. ఇంక్లూడ్ చేసాము అండ్ మనకు పిటిఎస్ క్లిక్ ఆప్షన్ అండ్ బ్రేక్. ఇప్పుడు చూద్దాము మనకు ప్రాపర్ అది క్లిక్ చేస్తుందా లేదా అని. సెలెక్ట్ అనేది జరగల. సెట్ ఆఫ్ అరైస్ ప్రాపర్ గానే ఉంది అండ్ ఇది ఉంది. ఏమైనా లోడ్ జరుగుతున్నప్పుడు మేబీ ఇది ఏమన్నా కన్సంప్షన్ ఉందా. వెయిట్ పేజ్ డాట్ వెయిట్ అట్లీస్ట్ 2 seconds ఆఫ్ టైం.
ఒక్కొక్కసారి అది ఓవర్‌లాప్ అయినప్పుడు గూడా అవి ఏమన్నా డిస్‌ప్లే చేయకపోయినా గూడా ఆ! ఇప్పుడు చూడండి ముంబై క్లిక్ అయింది. మనకి ప్రాబ్లమ్ వచ్చి ఆ పర్టిక్యులర్‌గా వాల్యూ అనేది ఇట్‌సెల్ఫ్ మనకి తీసుకోలేదు. బికాజ్ మనకు ఇక్కడ ఓవర్‌లాప్ అయింది. ఇక్కడ టైమ్ మిస్ చేశాను గదా! నేను 10థ్ లైన్ దగ్గర టైమ్ మిస్ చేశాను. ఇక్కడ పేజ్ లోడ్ అయ్యడానికి పెట్టాను. బట్ ఇక్కడ పాపప్ లోడ్ అవ్వడానికి నేను పెట్టలేదు టైమ్. బికాజ్ ఆఫ్ థాట్ మనకిక్కడ చూస్తే ఇప్పుడు ముంబై గూడా ఇక్కడొచ్చింది వాల్యూ. నేనిక్కడ వేరే ఇష్యూ అనుకున్నాను గానీ, బట్ ఇక్కడ నేను పాపప్‌ని లోడ్ చేయడం కోసం వాడకపోవడం వల్ల అది ఈ పర్టిక్యులర్ పాత్‌ని రీడ్ చేయకోకుండా డైరెక్ట్ ఎళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ముంబై అనేది క్లిక్ గూడా చేసింది. మరి చూసారు. ఓకే. ఇలా మనము ఆటో సజెషన్‌లో ఉన్న వాల్యూస్‌ని గూడా ఇలా రీడ్ చేసి ఒక పాత్ ద్వారా ఆ పర్టిక్యులర్ వాల్యూని క్లిక్ చేయొచ్చనమాట. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.